హలో గైస్, డే 5 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. సో ఈరోజు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామంటే ఫస్ట్ ట్రేడ్ ఫినిఫ్టీలో తీసుకున్నాను నేను. సో ఫినిఫ్టీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకున్నాం కదా, కానీ నిన్న అంత పెద్ద ఫాల్ లేదు నిన్న. సో జస్ట్ ఇట్ ఈస్ ఏ కన్సాలిడేషన్ అంతే, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది అంతే. కానీ ఈరోజు ఏమైందంటే సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అండ్ R1 పివట్ ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ సేమ్ టైం నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఆ టైంలో, సో హై ప్రాబిలిటీ. సో ఎంట్రీ తీసుకున్నాం, కానీ ఏమైంది, నిఫ్టీ ఇమీడియట్గా ఫెయిల్ అయిపోయింది. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా. సో స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తే డిసడ్వాంటేజ్ ఇదే. సో ఆల్మోస్ట్ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ లాస్ వచ్చి 10,324 వచ్చింది. సెకండ్ ట్రేడ్ ఆప్షన్ బయింగ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్ అయింది కదా, బ్రేక్అవుట్ అయినప్పుడు ఎవరైతే సెల్లింగ్ చేశారో నిన్న ఈ ప్లేసెస్ దగ్గర సెల్లింగ్ చేశారు కదా, వీళ్ళు సెల్ చేశారు, వీళ్ళు సెల్ చేశారు. వీళ్ళు ఎందుకు అన్నిసార్లు సెల్ చేస్తున్నారంటే, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి ఫాల్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి రావచ్చు. ఎందుకు సెల్లింగ్ చేస్తున్నారంటే వీళ్ళు స్టాప్ లాసెస్ ఇక్కడ ఈ పైన ఉంటాయి. సో వన్స్ వీళ్ళు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవగానే బై ఆర్డర్స్ అన్ని ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఏమో సప్లై జోన్ ఈ లెవెల్ కింద, టేక్ ప్రాఫిట్ ఏమో నెక్స్ట్ స్వింగ్ లెవెల్ అని మార్క్ చేసుకున్నాం కదా మార్కెట్. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీరు, సో ఎగ్జాక్ట్గా స్వింగ్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది మార్కెట్, ఆ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో అందుకే ఎంట్రీ తీసుకున్నాను. సో సెకండ్ ట్రేడ్ ఓకే, ఇక్కడ ట్రేడ్ అయితే క్లోజ్ అయిపోయింది, ఇది ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల. సో 1:2 దగ్గర తీసుకున్నాను సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ ఏమో లాస్ వచ్చి 10,000, సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20,000 ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్ అయితే 9,146 ఈరోజు. సో మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడం వల్ల ఈ కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎంట్రీ కూడా సరిగ్గా అవ్వదు. ఎనీహౌ ఈ లెవెల్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నేను క్లోజ్ చేసుకున్నాను. ఆప్షన్ బయింగ్ క్విక్ స్కాల్పింగ్ చేయాలి, ఓకే. సో ఆప్షన్ బయింగ్ మళ్ళీ ఎక్స్పైరీ కదా రేపు, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే క్లోజ్ చేస్తాను. ఇక్కడ నుంచి మార్కెట్ అయినా రివర్స్ అవ్వచ్చు, లేదంటే కన్సోలేషన్ అయ్యి మార్కెట్ ఇంకా ఫర్దర్గా అప్సైడ్ ఉంటే బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో తర్వాత. కానీ నేనైతే డే క్లోజ్ చేశాను. ఈరోజు ప్రాఫిట్ వచ్చి 9,000 ప్రాఫిట్, 146 బ్రోకరేజ్ అనుకున్నా. సో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ డైలీ ఒక ట్రేడే కదా ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే, సో ఈరోజు చెప్పలేము, ఇలాంటి సెటప్స్ ఉన్నప్పుడు ప్రైస్ యాక్షన్ ఇక్కడ నిఫ్టీ ఏమో ఇక్కడ రెసిస్టెన్స్ చూపించింది కదా. సో నిఫ్టీ రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత కట్ అండ్ రివర్స్ అని ఉంటుంది మనకి స్టాప్ లాస్లో, మన ట్రేడింగ్ టర్మ్స్లో స్టాప్ అండ్ రివర్సల్ అని ఉంటుంది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత నాకు తెలుసు బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చని, సో అందుకే ఇమీడియట్గా రెడీగా ఉన్నాను సెకండ్ పొజిషన్తో. అండ్ సెకండ్ పొజిషన్ వన్స్ ఇందులో తీసుకోలేదు మళ్ళీ నిఫ్టీలో ఎక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవాలి, 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో అందుకే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ చూడండి, ఎందుకంటే బ్రేక్అవుట్ ఇక్కడ అయింది, స్టాప్ లాస్ ఏమో ఈ లైన్ కింద R1 పివట్ కింద 60 పాయింట్స్, టార్గెట్ ఏమో 120 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు. సో ఈజీగా ఉంది కదా, అందుకని చెప్పి ఆప్షన్ బయింగ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి చెప్పాను కదా ఈ రెసిస్టెన్స్ చాలా పవర్ఫుల్ అని, ఇక్కడ నుంచి ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ ఓవర్ ట్రేడింగ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్న ట్రేడ్స్ ఏమీ తీసుకోవటం లేదు. సో డన్ ఫర్ ది డే. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో పింక్ చేయండి. అండ్ డే 4 ఛాలెంజెస్ నిన్నటి వరకు 34,000 వచ్చింది కదా, ఈరోజు 9,000 ప్రాఫిట్. సో ఆల్మోస్ట్ 43,000 ప్రాఫిట్లో ఉన్నాము ఈ డే 5 ఛాలెంజ్లో. సో చూద్దాం ఏమవుతుందో. రేపు నుంచి అయితే రిస్క్ అయితే 1%, ఆల్మోస్ట్ 10,000 పెట్టుకుంటాను. ఈరోజు కొంచెం నాకు తెలుసు ఓవర్ ట్రేడింగ్ చేసిన సెకండ్ ట్రేడ్ తీసుకొని ఉండకూడదు, కానీ ఎందుకు తీసుకున్నానంటే, సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం ఎందుకు, లాస్లో ఉండడం ఎందుకు అని, జస్ట్ అంతే. సో ఓకే గైస్, బాయ్. ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వండి. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఒకసారి లైక్ చేయండి, ఓకే. లైక్ చేస్తే నాకు పుషప్ కింద ఉంటుంది, లైక్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్, వాళ్ళు కూడా ఏమన్నా నాలెడ్జ్ హెల్ప్ అయితే హెల్ప్ అవ్వచ్చు కదా. సో అంతే, ఓకే గైస్, బాయ్.